కాసేపట్లో రాజధాని రైతులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. 800 మంది రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, జరీబు, అసైన్డ్ భూములపై చర్చించనున్నారు. రాజధాని రైతుల సమస్యలపై ఇప్పటికే 3 సార్లు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం తర్వాత సమస్యల పరిష్కారంపై స్పష్టత రానుంది. కాసేపట్లో రాజధాని రైతులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. 800 మంది రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, జరీబు, అసైన్డ్ భూములపై చర్చించనున్నారు. రాజధాని రైతుల సమస్యలపై ఇప్పటికే 3 సార్లు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం తర్వాత సమస్యల పరిష్కారంపై స్పష్టత రానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, రాజధాని రైతులు ఏదైతే సమస్యలు గతం నుంచి కూడా చెబుతూ ఉన్నారో వాటి పరిష్కారానికి గ్రీవెన్సుల్లో అధికారుల ముందు పరిష్కారం కాకపోవడంతో వారంతా కూడా ఇప్పటికే మంత్రివర్గ ఏదైతే త్రిసభ్య కమిటీ వేశారో త్రిసభ్య కమిటీ ముందు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో త్రిసభ్య కమిటీ వరుసగా ఇప్పటికే 3 సార్లు భేటీ అయింది. ఈరోజు కూడా ముఖ్యమంత్రి వద్ద రైతులు తాము ముఖ్యమంత్రిని కలిసి తమ బాధ చెప్పుకుంటామంటే దానిలో భాగంగానే మంత్రి నారాయణ ముఖ్యమంత్రితో రైతులకు సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. దీనిలో భాగంగా 80 మంది రైతులు ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నారు. రాజధాని వివిధ గ్రామాలకు సంబంధించి మొత్తం 29 గ్రామాలకు నుంచి కూడా 80 మంది రైతులను, అదేవిధంగా జేఏసీ నేతలను కూడా ఈరోజు సమావేశానికి పిలుస్తున్నారు. ప్రధానంగా 4 ప్రధాన సమస్యలు రాజధాని రైతులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామ కంటాలకు సంబంధించి గతంలో ఏవైతే గ్రామం చివరనున్న భూములు వారు వ్యవసాయ పనుల కోసం లేదా పశుపక్షాలను ఉంచుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి గ్రామ కంఠం భూములు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అందరికీ సమన్యాయం చేయాలనేది ప్రధానంగా రైతుల డిమాండ్గా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అడిషనల్ కమిషనర్ సిఆర్డీఏకి సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. నెల రోజుల్లో దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంతో పాటు ఎవరికైనా అదనంగా ఇచ్చినట్టు అప్పుడు మ్యాపింగ్ చేసిన దానికంటే కూడా అదనంగా గ్రామ కంఠాలు కేటాయించారనేది కూడా అధ్యయనం చేయమన్నారు. ఒకవేళ అటువంటిది అధ్యయనం చేస్తే కనుక ఏమైనా అలా తేలితే కనుక వాటిని వెనక్కి తీసుకోవడం, ఎవరికైనా సరే గ్రామ కంఠాలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక 2 అసైన్డ్ భూములకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉండగా టీడీపీ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రైతులకు అసైన్డ్ భూములు ఉండేవి. ఆ భూములకు సంబంధించి జీవో 41 అప్పట్లో జారీ చేశారు. దీని ద్వారా పార్ట్ 4 కింద వాటిని అమ్ముకునే అవకాశాన్ని కూడా అప్పట్లో కల్పించారు. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేయడంతో చాలా కాంప్లికేటెడ్గా ఇష్యూ మారిపోయింది. దీన్ని కూడా త్వరలోనే 3 నుంచి 6 నెలల లోపు ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని త్రిసభ్య కమిటీ ఇప్పటికే హామీ ఇచ్చింది. ఇక 3వ అంశం జరీబు భూముల విషయం. గతంలో మెట్ట భూములు అయినప్పటికీ వాటిని జరీబు భూములుగా కొంతమంది చూపించి అదనపు ప్రయోజనాన్ని పొందారనే ప్రధాన ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి నిజంగా అది జరీబు భూమా లేదా ఉద్యానవన పంటలు వేసే మెట్ట భూమా అనేది కూడా తేల్చాలని కూడా త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు సిఆర్డీఏ పరిధిలో ముఖ్యంగా కృష్ణాయపాలెం ప్రాంతంలో R5 జోన్ కింద కేటాయించినటువంటి సెంటు స్థలాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఈ చిక్కులన్నీ అలాగే ఉండిపోతాయని రైతులు చెబుతూ ఉన్నారు. వీటికి సంబంధించి సుప్రీంకోర్టులోనూ అదేవిధంగా 3 రాజధానుల వ్యవహారం కేసు కూడా సుప్రీంకోర్టులో ఇంకా ఉన్న నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా వారు ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు అమరావతి విషయంలో పార్లమెంట్లో ప్రకటన చేయించాలి అనేది కూడా రైతుల ప్రధాన డిమాండ్గా ఉంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ముందు వారు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. గతంలో కూడా రాజధాని అమరావతి అయినప్పటికీ కూడా 3 రాజధానులని చెప్పి అప్పట్లో ఆ సర్కారు దోబూచులాడిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన కేంద్రం నుంచి కనుక అమరావతి రాజధాని ఏకైక రాజధాని ప్రకటన వస్తే కనుక రైతులకు ఇబ్బంది ఉండదు అనేది చెబుతున్న పరిస్థితి. కాబట్టి దీనిలో భాగంగా ఈ ప్రకటన విషయంలో కూడా వారు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. అటు ముఖ్యమంత్రి కూడా
ఇప్పటికే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సచివాలయ భవనం కావచ్చు, హైకోర్టు, అదేవిధంగా అసెంబ్లీ, వీటన్నిటిని కూడా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు పూర్తి తుది దశకు చేరుకున్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 260 కోట్ల రూపాయలతో తిరిగి పునరుద్ధరించి అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు రైతులకు ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ తీరుస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే కానీ అప్పటికీ ఇబ్బందులు ఉంటే తను కూడా కలవచ్చు అనే విషయాన్ని మరి కాసేపట్లో జరిగే సమావేశంలో ప్రధానంగా చెప్పే అవకాశం ఉంది. ఇదే సమయంలో రేపు అమరావతిలో కూడా భారీ ఎత్తున ఏదైతే జాతీయ బ్యాంకులు కావచ్చు, ప్రైవేటు బ్యాంకులు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఐసి లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్మలా సీతారామన్ స్వయంగా ఇక్కడికి వచ్చి చేయబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. వీటి అంశాన్ని కూడా రైతులతో ముఖ్యమంత్రి ప్రస్తావించి అమరావతి అభివృద్ధి క్రమంగా ముందుకు వెళ్తుంది, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రైతుల సమస్యలను కూడా వీళ్ళని తొందరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వారికి స్వయంగా హామీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రైతుల ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారో వాటికి సంబంధించి సరిహద్దు రాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. గత 5 ఏళ్లు కూడా వాటిని పట్టించుకోకపోవడంతో వాటికి కూడా ఎక్కడికక్కడ మార్కింగ్ చేసి ఇవ్వడం, ఎవరికైనా సరే ఏ గ్రామంలో ఈ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వారికి భూములు ఇవ్వని పక్షంలో వారందరికీ కూడా గతంలో ఉండవల్లి సమీపంలో ఏవైతే ఫ్లాట్లు వేశారో వాటిలో ఇచ్చే అంశం పైన వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా అయితే ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడే అవకాశం ఉంది. అటు రైతులను కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచి వెళ్ళిన తర్వాత ఇక త్రిసభ్య కమిటీ తరువాత కార్యక్రమాలను కూడా చూసుకుంటుంది. ఎల్లుండి కూడా మరొకసారి కేంద్ర మంత్రి పెమ్మసాని నేతృత్వంలో, రాష్ట్ర మంత్రి నారాయణ, అదే స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఈ యొక్క త్రిసభ్య కమిటీ మరొకసారి ఎల్లుండి భేటీ అయ్యి మరలా రైతుల సమస్యలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతోంది. ఇప్పటికే చాలా వరకు సమస్యలను పరిష్కారం తీసుకొచ్చినప్పటికీ ఏమైనా జటిలమైన సమస్యలు ఉంటే వాటిని కేబినెట్ ముందుకు కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆ త్రిసభ్య కమిటీకి స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ దిశగా కూడా కమిటీ ముందుకు వెళ్ళబోతుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా 3 నుంచి 6 నెలల్లోపు పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామనే హామీని కూడా ముఖ్యమంత్రి ఈ రోజు రైతులకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ సత్య.